ఏంటండి లేట్ అయింది? షాప్లో కొంచెం లేట్ అయింది క్రికెట్ చూస్తుంటే. తిన్నారా? ఆ, హ్మ్? డ్రింక్ చేశారా మీరు? ఏదో లైట్గా తాగా. ఏమైంది ఇప్పుడు? తాగనన్నారు కదా? ఎందుకే కంగారు పడుతున్నావు? ఏమన్నా ఇప్పుడు? నాకు భయమేస్తుందండి. ఇప్పుడు నేనేం చేశాను? ఎందుకు భయపడుతున్నావు? తాగనని ఎందుకు తాగారండి? నా ఇష్టమే, తాగుతా. మధ్యలో నీకేంటి? నిన్నేమన్నా అన్నానా? ముస్లిం పడక. నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీజ. నువ్వు నమ్ము శ్రీజ, నేను ఇంకలా బిహేవ్ చేయను. ప్రామిస్. ఇక జీవితంలో నేనేమనను, మాటిస్తున్నాను. కూర్చుందామా? అవునరా, నీకు ఈ క్లినిక్ మీద ఏమన్నా మిగులుతుందా? నెలకి 30,000 వరకు వస్తుందిరా. సరిపోతుందా మరి? ప్రస్తుతానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, సరిపోతుంది, పర్లా. మరి ఆ తర్వాత ఏం చేస్తావు? ఏమోరా, ఇప్పటికైతే ఏ ప్లాన్స్ లేవు. రే అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, మామూలుగానే. నాకే నెలకు వచ్చే 30,000 మిగులుతుంది, అన్నీ పోగా. ఏం సరిపోవట్లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామని? అదే ఆలోచిస్తున్నారా? ఏదైనా ఒక మంచి బిజినెస్ ప్లాన్ చేసి లైఫ్లో సెటిల్ అయిపోవాలి. ఇంకో మెడికల్ షాప్ పెట్టు. ఆ ప్లాన్ ఆల్రెడీ ఉందిరా. అది కాకుండా ఇంకేమైనా చేద్దామని ఆలోచిస్తున్నా. మంచి బిజినెస్ అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ సైడ్ వెళ్ళొచ్చు కదరా, మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. అవునరా, మంచి ఐడియా. అయితే ఏదైనా న్యూలీ లాంచ్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలరా, అప్పుడే మనకి మంచి పర్సంటేజ్ ఉంటుంది. నీకు తెలిసిందేమన్నా ఉంటే చెప్పురా, నేను కూడా కనుక్కుంటా దాని గురించి. రే నాకు తెలిసిన వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళని కనుక్కొని చెప్తా. ఓకేరా, వెళ్దామా? ఆ ఫార్మా కంపెనీ నెంబర్ పెట్టా చూడరా. సరేరా. ఏంటి? నా ఫస్ట్ శాలరీ ఎంత? 25,000. అంతా కరెక్ట్గానే ఉంది కదా? సర్లే, నీ మీద నాకు నమ్మకం ఉంది. ఎవ్రీ మంత్ ఇలానే తెచ్చివ్వాలి. ఇదిగో తీసుకో. నాకే ముద్దులేండి, మీరే తీసుకోండి. అబ్బా, నేనేదో సరదాగా చేసేలే కానీ తీసుకో. నీకు ముందే చెప్పాను కదా అలా తీసుకోనని. తీసుకో. ఇది నీ సంపాదన, నీ దగ్గరే ఉండాలి. థ్యాంక్స్ అండి. అవును, నాకు పార్టీ ఏమి ఇవ్వవు మరి? చెప్పండి ఏం కావాలో. నాకా? ఏమడిగినా ఇవ్వాలి మరి.
మీరు అడగండి, నేను ఇవ్వగలిగింది అయితే ఇస్తాను. నువ్వు ఇవ్వగలవు. నాకొక కిస్ కావాలి ఇప్పుడే. అబ్బా ఏంటండి మీరు, అత్తయ్య ఉన్నారు. శ్రీజ, ఎక్కడ్రా? ఇక్కడేరా క్లినిక్లో. బిజినెస్కి లోన్ అప్లై చేశారా? 15 లక్షల దాకా వస్తాయంట. ఇంకేంట్రా మరి పార్టీ? పార్టీ ఏంట్రా, ముందు చెప్పేది విను. చెప్పరా. ఇంకో 15 లక్షల దాకా అవుతాయరా. వేరే ఎక్కడైనా అరేంజ్ అవుతాయా? ఉన్నారు కానీ వడ్డీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? మనకైతే ఒక 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అరే బ్యాంక్లో 1.5 కదరా. అంతేరా, బయట ఎక్కువ ఉంటుంది. సరే నువ్వురా, మాట్లాడదాం. వస్తున్నా ఉండు. రే, ఏంట్రా పబ్బుకి తీసుకొచ్చావు? రే, మనకి డబ్బులు ఇచ్చేది పబ్బు అనరే. పదా రే, వడ్డీ డబ్బులు టైం కట్టేస్తావుగా, లేకపోతే దోలు తీరిపోద్ది. అరే పోనీ ఇంతకన్నా ఎవరైనా తక్కువ వడ్డీ ఇస్తారని నువ్వే సెట్ చేయి. రే, బయట ఇంకా ఎక్కువ వడ్డీరా. ఈయన నాకు రెగ్యులర్ కస్టమర్ క్లినిక్కి, అందుకే మనకు తక్కువ వడ్డీకి ఒప్పుకున్నాడు. అరే 15 లక్షలకి 3 రూపాయలు వడ్డీ చొప్పున 45,000 కదా అవుతుంది. అంతేరా. అయితే నాకు పర్లేదురా, బిజినెస్ నడుస్తుందని నమ్మకం ఉంది. నీ క్లారిటీ ఉంది కదా, పదవెళ్దాం. రే, మన బిజినెస్ వర్కౌట్ అవుతుంది కదా? రే, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందిరా. ఒకవేళ నీకు నమ్మకం లేదంటే చెప్పు, నేనే తీసుకుంటా. అంత వద్దులేరా. మరి నీకులా నాకు బిజినెస్ లోన్ రాదు కదా, లేకపోతే నేనే చేసేవాడిని. నాకు సెట్ అవనీరా, నీకే ఏదో ఏరియా ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ చేసుకోమని చెప్తా. హ్యాపీగా చేసుకుంది కానీ. ఫ్రెండురా. ఇంత హెల్ప్ చేస్తున్నావు, ఆ మాత్రం పట్టించుకోను నిన్ను. సరే, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, పదా. నమస్తే అన్న. కూర్చోండి. చెప్పు వంశీ. అన్న, చెప్పాను కదన్న మనోడు బిజినెస్ కోసమని. నమస్తే అన్న. షూరిటీ ఏం పెడుతున్నారు? షూరిటీ అంట్రా? నువ్వు ఆగు. అదే అన్న, మనోడికి ఒక మెడికల్ షాప్ ఉంది. ఓ, మర్చిపోయాను. వంశీ నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆ నమ్మకంతోనే ఏ షూరిటీ లేకుండా నీకు డబ్బులు ఇస్తున్నాను. ఆ నమ్మకం పోకుండా చూసుకో, ఓకే? మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాను, ఇచ్చేస్తా. ఏమో, అందరూ నీలా చెప్పేవాళ్లే. ఇంతకీ షాప్ అయినా ఓనేనా? అంటే అది షాప్ లోన్ మీద ఉందన్నా. నాకు మాత్రం వడ్డీ ఒక్కరోజు లేట్ అయినా మెంటల్ ఎక్కిపోతుంది. జాగ్రత్త. అన్న, మనోడు చాలా హానెస్ట్ అన్న, డబ్బులు కరెక్ట్గా కట్టేస్తాడు. ఈ పేపర్ మీద నీ పేరు, అకౌంట్ నెంబర్ రాసి సంతకం పెట్టు. ఇదిగో.
అమౌంట్ నీ అకౌంట్లో పడిపోతుంది. ప్రతి నెల 5వ తేదీ 45,000 రూపాయలు వడ్డీ ఖచ్చితంగా నా అకౌంట్లో పడాలి. హా, ఆ, ఓకే అన్న. ఉమ్. వెళ్దామా? అన్నా మేము వెళ్ళొస్తామన్నా. సరే, ఉంటా అన్న. మంచిది. ఏంట్రా ఉమ్, మనిషి చాలా డేంజర్లో ఉన్నాడు. చెప్పాను కదా ఆయన చాలా పవర్ఫుల్ మనిషి అని. అయినా మనకెందుకులే, మనం టైంకి కట్టేస్తాం. కట్టేస్తాంగా. ఉమ్. ఉమ్. చల్లగా చూడమ్మా వెళ్ళమ్మ తల్లి. ఏంటో ఈ పూజలు, మీ నమ్మకాలు. అలా అనొద్దండి, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. నీ నమ్మకాన్ని గౌరవించే ఇక్కడ దాకా వచ్చా, లేకుంటే నాకు ఇవన్నీ నచ్చవు. ఇక్కడ నుంచి చూడండి, మీ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. అంటే ఇప్పుడు బిజినెస్ బాగా నడిస్తే క్రెడిట్స్ మొత్తం దేవుడికి ఇచ్చేస్తావా? అబ్బా సరేలేండి, అంతా మీ వల్లే. ఏంటో అస్సలు అర్థం కాదు. ఇప్పుడు కొంచెం బానే ఉంటుందా స్వామి? అదే అమ్మా, ఒక మంత్రం రాసిస్తా. డైలీ మీ వాడిని 14 సార్లు చదువుకోమను. వాడికి ఇలాంటి నమ్మకాలు ఏవీ లేవు స్వామి. నమ్మకుంటే ఎలా అమ్మా? ఏం చేస్తాం స్వామి, వాడలా తయారయ్యాడు మూర్ఖంగా. సర్లే అమ్మా, మీ కోడలతోనే చేయించు. సరే స్వామి. ఈ సంవత్సరంలో మీ ఓడి జాతకం అస్సలు బాలేదు. ఆరోగ్యపరంగా, వివాహ జీవితంలో, వ్యాపారపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు లాంటివి అస్సలు చేయొద్దు. ఏమీ కలిసిరాదమ్మా. వాడు మొన్ననే 30 లక్షలు అప్పు తీసుకొని కొత్తగా ఏదో బిజినెస్ స్టార్ట్ చేశాడు స్వామి. కనీసం మొదలు పెట్టేటప్పుడు మంచిదా కాదా అని సలహా తీసుకోరా అమ్మా. నాకు ముందేం చెప్పలేదు స్వామి, మొదలు పెట్టాకే చెప్పాడు. అమ్మా, మీ వాడి రాశికి ఈ సంవత్సరం అంతా నష్టమే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి స్వామి? మొదలు పెట్టేశారన్నారు, ఇంకేం చెప్పాలమ్మా? ఆపటానికి చూడండి, అంతకు మించి ఏమీ చేయలేను. ఏంటి ఇంతసేపు? సారీ అండి. రేపటి నుంచి నేను రాకపోవచ్చు, పని ఎక్కువ అవుతుంది. సరే, నేను ఏదో ఒక ఆటోలో వచ్చేస్తాలేండి. సరే వెళ్దామా? ఉమ్. ఏవండి, ఏంటి? ఐస్ క్రీమ్ తినాలని ఉందండి. పనుంది, స్టాక్ వస్తుందంట. 10 minutes అండి ప్లీజ్. సరే, ఏం చేస్తాం, తప్పుతుందా? ఏవండి, ఉమ్. ఆ సెల్ పక్కన పెట్టి నాతో మాట్లాడండి. చెప్పు, ఏంటి నీ బాధ? బాధ అంటే ఏదో టెండర్ పెట్టావని అర్థం అవుతుంది, చెప్పు నాంచకుండా. అంటే అది ఈ 1 year బిజినెస్ ఏం వద్దండి. ఓ, మా అమ్మ మాట వినలేదని నీకు చెప్పిందా? అలా కాదండి, మీ నమ్మకాలు మీవి, కానీ మా కోసమైనా ఈ ఒక్కసారి మా మాట వినండి. ప్లీజ్ శ్రీజ, ఈ టాపిక్ మీద మా అమ్మతో వాదించి వాదించి చిరాకు వచ్చింది. నువ్వు మళ్ళీ మొదలు పెట్టుకో.
అసలే డబ్బులు చాలా ఎక్కువ కదండి, రిస్క్ అవుతుందేమో. నాకేం రిస్క్ లేదు. అయినా మీకు ఇవన్నీ ఎందుకు? మీకు చెప్పడం నాది తప్పు. అలా కాదు. ఇప్పుడు ఎలా ఆపాలి? స్టాక్ అంతా వచ్చేసింది, డబ్బులంతా కట్టేశాను. వాళ్ళు వెనక్కి కూడా ఇవ్వరు. పొరపాటున ఏదైనా జరిగితే నా వల్లే జరిగిందంటారు కదండి. నిన్నెందుకంటారు? నాకు అర్థం కావట్లేదు. అంటే కుజదోషం ఉంది, నష్టజాతకురాలు, అందుకే ఏం కలిసి రాలేదు అంటారు కదండి. నీకేమన్నా పిచ్చా? ఎందుకు అలా అనుకుంటావు? నీ వల్లే నా లైఫ్ చాలా మారింది. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. హ్మ్. హలో, అక్కడ మా వాడు ఉంటాడు, లోపల పెట్టించండి, వస్తున్నా. చూడు, స్టాక్ అంతా వచ్చిందంట. ఇప్పుడు ఏం చేయలేం. నాకు చాలా నమ్మకం ఉంది, ఏం నష్టం రాదు. నన్ను నమ్ము. సరే అండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అత్తమ్మ చెప్పినప్పటి నుంచి నాకు కొంచెం భయం పట్టుకుంది, ఏం జరుగుతుందో ఏమో అని. మా అమ్మకి వేరే పనేం లేదు, ఊరికి ఏదేదో భయాలు అందరి మీద రుద్దుతూ ఉంటుంది. సరే, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, మనం వెళ్దాం. హ్మ్. సార్, స్టాక్ అంతా లోపల పెట్టించాను. చెప్పరా. రే, స్టాక్ వచ్చిందిరా. ఇంకా మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటావులే. నీ అబ్బా, నేనే కదా ఇప్పుడు కాల్ చేసింది. ఫోన్ చేసావులే కానీ ముందు పార్టీ ఎప్పుడు ఇస్తావు అది చెప్పు. నైట్ కూర్చుందాంలే, నువ్వెంత తాగుతావో తాగు, నీ ఇష్టం. అబ్బా, ఎన్నాళ్ళకరా నీ నుంచి పార్టీ పిలుపు. సరేరా, వచ్చేస్తా. ఓకేరా, బాయ్. ఏమ్మా, వాడితో మాట్లాడావా? హా అత్తయ్య, ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసా అన్నారు. ఎంత చెప్పినా వినలేదు అత్తయ్య. వాడంతేనమ్మా, మొండోడు. నేను చెప్పి చూశాను, అస్సలు వినట్లేదు. అవును అత్తయ్య. ఏమవుతుందో ఏమోనని భయంగా ఉందమ్మా. బాగా కాన్ఫిడెంట్గానే ఉన్నానులే అత్తయ్య, మీరేం భయపడకండి, అంతా బాగానే జరుగుతుంది. మంచిగా జరిగితే మంచిదేనమ్మా. కొంచెం ఏదైనా అటు ఇటు అయితేనే పాపం వాడు ఇబ్బంది పడతాడు. అలా ఏం అవ్వదులే అత్తయ్య. ఏమోనమ్మా, ఇంకంతా ఆ దేవుడే చూసుకోవాలి. హ్మ్. ఇదెవరికిరా? నీకేరా. రే, డాక్టర్ మందు తాగితే యాంగ్రీ ఇష్యూస్ వస్తాయి అన్నారు. నాకు వద్దురా. ఈ ఒక్కరోజుకి ఏం కాదులేరా, తాగు. నేను మందు మానేయడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు కదా, నన్ను బలవంతం పెట్టుకు. ఇప్పుడు నేను ఒక్కనే తాగాలా? నేను కంపెనీ ఇస్తా కదరా, నీకెందుకు? నేను స్టఫ్ తింటా. ఏమోరా, నీతో అతివృష్టి లేదా అనావృష్టి అనిపిస్తుంది. ఏంటి? అంటే అంతే. చియర్స్. మరి ఎప్పటి నుంచి స్టార్ట్? రేపటి నుంచేరా. ఆల్రెడీ మెడికల్ రిప్స్ని కూడా మాట్లాడేశా. అయితే ఒక బ్యానర్ నాకు ఇవ్వరా, మన క్లినిక్లో అంటిస్తా. నీ దాంట్లో ఎందుకురా, అది కిడ్ సిరప్. ఓ, కిడ్స్కా? నువ్వు కాఫ్ సిరప్ అంటే పెద్దోళ్ళకి అనుకున్నా. కాదు, అది కిడ్స్ కాఫ్. ఓ, ఓకే. కిడ్స్కి అయితే మంచి ప్రాఫిట్స్ ఉంటాయరా. ఏమోరా, ఒక పక్క కాన్ఫిడెంట్గా ఉన్నా ఇంకో పక్క భయం వేస్తుంది. భయం దేనికిరా? మనకు తెలియని బిజినెస్ కదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని.
అలా ఏం ఉండదురా, అంతా మనకి తెలిసిన ఫీల్డే కదా. భయం అంటే భయం అని కాదు, ఏదో తెలియని టెన్షన్. అలా ఏం ఉండదురా, అంతా బాగుంటుంది. హ్మ్. మెడికల్ షాప్స్ వాళ్ళకి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మన ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ప్రోడక్ట్ గురించి మొత్తం క్లియర్గా చెప్పాలి. ఇంకొక విషయం, మన బ్యానర్ పెట్టుకుంటే 10% డిస్కౌంట్ అని కూడా చెప్పండి. ఓకే సార్. సరే, మీరు వెళ్ళండి. ఏంటి అత్త కోడలిద్దరు ఏం చేస్తున్నారు? సీరియల్ చూస్తున్నాం. ఓ సీరియలా? అమ్మా, ఈ మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ చూడు. నాకెందుకురా? చూడు ఒకసారి. ఉమ్, ఏదో జాతకం బాగాలేదు, బిజినెస్ చేస్తే లాస్ వస్తుందన్నో, 2 lakhs ప్రాఫిట్. ఇప్పుడేమంటావు? జరుగుతుంటే మంచిదే కదరా. స్టార్ట్ చేసిన 1 monthకే అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. నీకు బాగా జరగాలని ఇక్కడ మేము పూజలు చేస్తున్నాం. అరే, ఇప్పుడు కూడా నా కష్టం వల్ల కాదంటారు. పోమ్మా. నీ కష్టం ఎంతున్నా ఆ దేవుడు దయలేకపోతే ఇదంతా జరగదు కదరా. అంతా బాగా జరిగితే దేవుడికి క్రెడిట్స్ ఇస్తావు, జరగకపోతే నా జాతకం బాగాలేదంటావు. వాహ్, సూపర్ అమ్మా. సర్లే అమ్మా, మీ ఆనందం నేనెందుకు కదనాలి? ఇంకా బాగా పూజలు చేయండి, ఇంకా బాగా డబ్బులు రావాలి. ఏంటత్తయ్య, ఆయనకు అసలు దేవుడంటే నమ్మకమే లేదు? చిన్నప్పటి నుంచి ఇంతేనా? చిన్నప్పుడు బానే ఉండేటోడమ్మా, మెల్లిగా ఏమైందో ఏమో పూర్తిగా నమ్మడమే మానేశాడు. మ్హూ. వెళ్ళేసి వస్తానా? హా, ఓకేరా. సరేరా, జాగ్రత్త. ఆ? ఏంట్రా అన్నీ అయిపోతున్నట్టున్నాయి? ఏదో లేరా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. పార్టీ ఇవ్వాలి మరి. ఇస్తారా? ఆ, ఏమైంది? మ్హూ. ఏంటి, ఇంకా నువ్వు మర్చిపోలేదా? మర్చిపోయే సంఘటనేనా అదే? ఇంకా ఆపు. ఏంటి ఆలోచిస్తున్నావు? చిన్నప్పటి నుంచి నా లైఫ్ అంతా ఎప్పటికైనా హ్యాపీగా ఉంటుంది అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు అంత హ్యాపీగా ఉండేసరికి ఇదో కలలా ఉంది. చిన్నప్పటి నుంచా? ముందేమైంది? తెలిసిందేగా, మా అమ్మ లేదు. చిన్నప్పటి నుంచి మా పిన్నే. తను రోజు ఏదో ఒకటి అనడం లైఫ్ అంతా నరకంలో ఉండేది. అయితే ఇప్పుడు కూడా కొంచెం భయంగానే ఉంది. ఎందుకు భయం? నా లైఫ్లో హ్యాపీ డేస్ అంటే నేనే నమ్మలేకపోతున్నాను. కొంచెం హ్యాపీగా ఉంటే ఏదో ఒకటి జరుగుతుంది. అలా ఏముండదు, ఎక్కువ ఆలోచించుకో. నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటా. నా చైల్డ్హుడ్ అంతా పెద్ద టార్చర్ అండి. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని ఏజ్ అది. పెళ్ళయ్యాక ఒక హోప్ వచ్చింది, నా లైఫ్ బాగుంటుందేమో అని. కానీ మన ఫస్ట్ నైట్ తర్వాత అర్థమైంది, ఇక నా జీవితం ఇంతేనని. పాస్ట్ ఈజ్ పాస్ట్, అంతా అయిపోయింది. నీ ప్రెజెంట్కి నీ ఫ్యూచర్కి నేను హామీ ఇస్తున్నా, ఏం కాదని. ఏమోలేండి, నా భయం నాది.
ఏం భయపడకు, ప్రశాంతంగా నిద్రపో, ఎక్కువ ఆలోచించుకో. శ్రీజ, హా? కాఫీ ఇవ్వవా? అబ్బా, నాకు ఆఫీస్కి లేట్ అవుతుందండి. అవును, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎదురింటికి వెళ్ళారు. సరేలే. సరే ఉండండి, తెస్తాను. ఇదిగోండి. థ్యాంక్ యూ శ్రీజ. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు లేట్ అవుతుంది. సరేనండి, ఆఫీస్కి వెళ్ళొస్తా. బాయ్. తాజాగా తెలంగాణ ప్రభుత్వంలో బయోవేజ్ కంపెనీకి సంబంధించిన కోల్డ్ సిరప్ ను బ్యాన్ చేయమని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సిరప్ తీసుకోవడం వల్ల అవయవ నష్టం జరుగుతుంది అని పలు పరీక్షల్లో తెలిసింది. అందుమూలంగా కోల్డ్ సిరప్ డిస్ట్రిబ్యూషన్ తక్షణం ఆపేయాలని ప్రభుత్వం కోరింది. సార్, తీసుకున్న వాళ్ళందరూ రిటర్న్ చేస్తున్నారు సార్. వీక్ మేనేజ్ చేయడానికి ట్రై చేయండి, అంతా సెట్ అయిపోతుంది. ఏంటి సార్ సెట్ అయ్యేది? మీరు ఎక్కడున్నారు? ఆఫీస్ కూడా క్లోజ్ చేసి ఉంది. కలిసి మాట్లాడదాం. మేము ఎంక్వైరీలో ఉన్నామండి, అంతా సాల్వ్ అయిపోతుంది, అర్థం చేసుకోండి. సార్, బ్రాండ్ నేమ్ పడిపోతే ఇంకెవరు తీసుకోరు సార్. హలో, అదేం ప్రాబ్లం కాదండి, అది ఎందువల్ల జరిగిందో కనుక్కుంటే అంతా నార్మల్ అయిపోతుంది. సార్ సార్ కొంచెం భయంగా ఉంది సార్. మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేను వస్తాను. మీరు ఇలా మాట్లాడుతుంటే నేనేం చెప్పలేనండి, ఉండండి మళ్ళీ చేస్తాను. సార్, ఫోన్ కట్ చేసాడేంట్రా? వాడెక్కడికి పోతాడ్రా? 2 రోజులు ఆగు, ఏం కాదు. ఏంట్రా ఆగేది? తీసుకున్న వాళ్ళంతా వచ్చి నన్ను అడుగుతున్నారు. రే, 1 వీక్ ఆగమని చెప్పాడు, ఇంకేం చేస్తావు? ఏంట్రా ఇలా అయింది? నువ్వేం టెన్షన్ పడుకో, అంతా సెట్ అవుద్ది. సర్లే పద, షాప్ క్లోజ్ చేద్దాం. మీరు వెళ్ళండి, ఇప్పుడు వర్క్ ఏం లేదు. నేను చెప్తాను మీరు ఎప్పుడు రావాలనేది. ఓకే సార్. ఏంట్రా ఇలా జరిగింది? అసలు ఏంట్రా ప్రాబ్లం? ఎందుకు ఇలా అయ్యింది? ఇథిలిన్ గ్లైకోల్ ఎక్కువ మోతాదులో యూజ్ చేయడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయి చనిపోతున్నారంట్రా. వాళ్ళు అన్న అప్రూవల్స్ తీసుకునే చేస్తుంటారు కదా. గవర్నమెంట్ అప్రూవల్ ఉందిరా, కానీ అందరి పిల్లలకి పడట్లేదంట. పాపంరా, చిన్న పిల్లలు. ఇక్కడేం కాలేదురా, మధ్యప్రదేశ్లో 2-3 కేసులు వచ్చినాయంట, అందుకని ఇక్కడ బ్యాన్ చేశారు. రే, మరి ఇప్పుడు ఎలా రా? మనం చాలా ఖర్చు పెట్టి తీసుకున్నాం కదా. అదే నాకు అర్థం కావట్లేదురా. హలో, మీరు న్యూస్ చూసారా? హా, వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడాను. ఏం ఇబ్బంది లేదులే, 1 వీక్లో అంతా సెట్ అయిపోతుంది. అమ్మకు చెప్పకు దేని గురించి, అనవసరంగా మళ్ళీ టెన్షన్ పడుతుంది. చెప్పానండి. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? వంశీ వాళ్ళ క్లినిక్లో ఉన్నా. సిరప్ కొనుక్కున్న వాళ్ళు షాప్లో ఏమైనా గొడవ చేశారా? అలాంటిదేం లేదు, అంతా బాగానే ఉంది. నువ్వేవో ఊహించుకోకు. సరేనండి, జాగ్రత్త. మా అమ్మకు తెలిస్తే గోల గోల చేస్తుందిరా. అవునరా, నిన్ననే అంతా బాగుందనుకున్నాను రా, ఇంతలోనే ఇలా అయింది. చ్చా, రే నువ్వేం టెన్షన్ పడకరా, అలా ఏం కాదులేరా.
ఇవ్వండి కాఫీ. ఏమైందండి? ఆ ఫార్మసీ వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. స్టాక్ తీసుకున్న వాళ్ళందరూ రిటర్న్ చేస్తున్నారు. నాకెవరికి రిటర్న్ చేయాలో తెలియట్లేదు. ఆ ఫార్మసీ కంపెనీ పైన కేసు వేయండి. ఆల్రెడీ వాళ్ళే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. టెన్షన్ తీసుకోకుండా కూల్గా ఆలోచించండి. ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఎంత ఆలోచించినా నాకు ఏ సొల్యూషన్ దొరకట్లేదు. స్టార్ట్ చేసేటప్పుడు అత్తయ్య మాట వినుంటే సరిపోయేది. అనవసరంగా స్టార్ట్ చేశారు. నాకు కోపం తెప్పీకు ఈ టైంలో ఇలాంటి మాటలు చెప్పి. అలా కాదండి. ఇప్పుడైనా ఆ స్వామీజీని ఏదైనా పరిష్కారం అడిగితే ఏదో ఒకటి చెప్తారు కదా. ఏయ్ మెంటలా నీకు? ఊరికే కోపం తెప్పించుకుంటూ వెళ్ళు శ్రీజ ఇక్కడి నుంచి. సారీ అండి. ఊరికి ఇరిటేట్ చేస్తుంటది. ఛా! చెప్పరా. ఎక్కడరా? ఇంకెక్కడరా, ఇంట్లోనే. లాయర్ దగ్గరికి వెళ్దామన్నావు. వస్తున్నా. సరే క్లినిక్ దగ్గరికి వచ్చే వెళ్దాం. ఏంట్రా వారం రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు? వర్కేం లేదా? ఏం లేదమ్మా, కొంచెం వీక్గా ఉండి రెస్ట్ తీసుకుంటున్నా. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసావు. ఈ టైంలోనే కదా దగ్గరుండి చూసుకోవాలి. మనం చూసుకునేదేముందమ్మా, స్టాక్ కొన్నాం, వర్కర్స్ని పెట్టాం, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఏమోలే, బాగా చూసుకో మరి. మీరే ఏదో ఒకటి చేయాలి సార్, మాకు ఇంకో దారి లేదు. అదే చూస్తున్నా ఎలా చేయొచ్చా అని. మామూలుగా అయితే కంపెనీ మీద కేసు వేసి కాంపెన్సేషన్ అడగచ్చు, కానీ వాళ్ళే కేసులో లోపల ఉన్నారు కాబట్టి అందులో అది కొత్త కంపెనీ. సో మనం అనుకున్న డబ్బులు రాకపోవచ్చు. మీరు కేసు అయితే వేయండి సార్. అది ఎలాగో వేస్తలే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మీకే డబ్బులు రాకపోవచ్చు. అవును, బ్యాంక్లో లోన్ తీసుకున్నా అన్నారు కదా, ఎంత తీసుకున్నారు? 15 lakhs. దాన్ని ఏమైనా సెటిల్ చేయొచ్చు. అంటే ఎలా సార్? ఒక 6 months లోన్ కట్టకుండా ఉండండి. లాస్ అయిందని చూపిస్తే వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు. అప్పుడైతే ఎంత కట్టాలి? మీరు 15 తీసుకున్నారు కాబట్టి మ్యాక్సిమం 4 or 5 కడితే సరిపోతుంది. సార్ అదేదో ఇప్పుడే చేయొచ్చు కదా సార్, 6 months వరకు వెయిట్ చేయాలా? వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా మనం కట్టలేని పరిస్థితిలో ఉన్నామని. అయితే నెక్స్ట్ మంత్ నుంచి కట్టద్దంటారా? కట్టద్దు. మరి వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తే? అలా గొడవ చేయడానికి లేదు. అలా చేస్తే నాకు చెప్పండి, నేను నోటీసులు పంపిస్తా. ఓకే సార్, అలానే చేద్దాం. సార్ అంటే బయట వడ్డీకి తీసుకున్నాం సార్. అది ఎవరేం చేయలేరు, మీరే కట్టుకోవాలి దాన్ని. మీరు ముందు కేసు వేయండి సార్ వాళ్ళ పైన. ఎప్పటికైనా కొంచెం వచ్చినా చాలు. సరే నేను చూసుకుంటాలే. ఓకే సార్, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను సార్. ఈఎంఐ ఎప్పుడు పే చేస్తారండి? ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఎందుకు కాల్ కట్ చేస్తున్నారు? కట్టుంటాడు బాబు, ఒక్కసారి చెక్ చేసుకోండి. అంతా బాగానే జరుగుతుందన్నాడు, ఎందుకు కట్టడు? మీ అబ్బాయిని పిలవండి, చెప్తాడు కదా. ఒక్క నిమిషం ఉండు బాబు, స్నానం చేస్తున్నాడు. రేయ్ హరి, రేయ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారా? మనీ ఏదో కట్టాలంట. వస్తున్నా అమ్మా. ఏంట్రా? నువ్వు ఉండమ్మా, నేను మాట్లాడతాను.
ఇదిగో ఏంటిది? నోటీస్. దేనికి? ఇలా ఇంటికి వచ్చి గొడవ చేయడానికి లేదు. ఇంకోసారి ఇలా ఇంటికి వచ్చి గొడవ చేయకండి. డబ్బులు తీసుకోవడం, సెటిల్మెంట్ చేసుకోవడం ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది. మీకు అవన్నీ అనవసరం. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇలా చేస్తే మీరేం బాగుపడతారు? రేయ్, ఏంట్రా ఇది? డబ్బులెందుకు కట్టలేదు? అదంతా ఏం లేదులే అమ్మా, చిన్న ప్రాబ్లం అయింది. ఏమైంది? నీకు చెప్పినా అర్థం కాదులే, వదిలే. నువ్వు చెప్పు, అర్థం చేసుకుంటాలే ఏదో ఒకటి. నేను చెప్తూనే ఉన్నా, వద్దురా వద్దురా అంటే వింటావా? అబ్బా అమ్మ, అసలుకే టెన్షన్లో ఉన్నాను, ఇంకా రెచ్చగొట్టుకో. నువ్వేం చేసినా మూసుకొనే ఉంటాలేరా. ఇంకెవరినైనా పిలువు. వాళ్ళొచ్చి మీరేం బాగుపడతారన్నా కూడా మూసుకొని ఇంట్లోనే కూర్చుంటా. ఓకేనా? ఎన్నిసార్లు కాల్ చేయాలండి మీకు? కొంచెం బిజీ ఉన్నానండి. మీరు ఇచ్చిన స్టాక్ అంతా బ్యాన్ అయిపోయింది. ఏం చేసుకోమంటారు ఇప్పుడు దాంతో? స్టాక్ రిటర్న్ చేయండి, రిఫండ్ చేస్తాను నేను మీకు. ముందు మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం నేర్చుకోండి. ఫోన్ లిఫ్ట్ చేసేదేముందన్నా, స్టాక్ డైరెక్ట్గా షాప్కే తీసుకురండి, అమౌంట్ అదే రోజు రిఫండ్ చేస్తా. సరే చూస్తా ఎంతవరకు మాట నిలబెట్టు. సాయి, చెప్పన్నా. నెక్స్ట్ మంత్ నుంచి రావద్దులేరా. ఏమైందన్నా? సిచ్యువేషన్ ఏం బాగాలేదు, అంతా లాస్ అయింది కదా. సరే అన్న. సారీ అండి, లేట్ అయింది. పర్లేదు, నేను ఇప్పుడే వచ్చాను. పదండి. అవును, ఐస్ క్రీమ్ తింటావా? మీరు తింటారా? నీకోసమే. అబ్బో, సారికి నా పైన ప్రేమ ఎక్కువైపోతుంది. మీరు తింటానంటే వస్తా. సరే. తినండి. నిన్నొకటి అడుగుతా, ఏమనుకోకు. అడగండి. సిచ్యువేషన్ బాగాలేదు, కొన్ని నెలలు నీ జీతం ఇస్తావా? అయ్యో, అదేంటండి, రేపు జీతం పడగానే మీకే తెచ్చిద్దామనుకున్నాను. కట్టాల్సినవి చూసుకుంటే చాలానే ఉన్నాయి, లేకుంటే అడుగుండను. నాకేం చెప్పాల్సిన అవసరం లేదండి, నాకంతా తెలుసు. అయినా మీ డబ్బు వేరు, నా డబ్బు వేరు కాదు కదండి. మనం ఏది చేసినా మన ఫ్యామిలీ కోసమే కదా. థ్యాంక్ యూ శ్రీజ, అర్థం చేసుకున్నందుకు. అబ్బా ఏంటండి థ్యాంక్స్ చెప్పి బయట మనిషిని చేస్తున్నారు. సరే. రేపు అందరికీ కట్టేస్తే నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదురా. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఏంటోరా ఇలా అయిపోయింది, నాకు ఏం అర్థం కావట్లేదు. షాప్లో వర్కర్ని కూడా తీసేశారా. ప్రతి నెల అప్పులు కట్టుకోవడానికి సరిపోతుంది, ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు.
అరే నిజంగానే ఈ జాతకాలు కుజదోషాలు లాంటివి ఉంటాయంటావా? ఇలాంటివన్నీ మా మతంలో ఉండవురా. సడన్గా అంత నెగిటివ్ అయిపోయేసరికి నిజంగానే ఉంటాయేమన్న డౌట్ వచ్చేస్తుందిరా. అలా ఏం ఉండదురా. మన హార్డ్ వర్కే డిసైడ్ చేస్తుంది. ఈ బిజినెస్లో ప్రాఫిట్ లాస్ అంతా మామూలేరా. రే 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 ఆవేశం ఏంట్రా? నా వల్ల అవ్వట్లేదురా. ఈ టెన్షన్స్ నేను తీసుకోలేకపోతున్నాను. చాలా కంట్రోల్ చేసుకుంటున్నారా. తాగితే యాంగర్ ఇష్యూస్ వస్తాయని డాక్టర్ మానేమన్నాడు కదరా. తాగకపోతే టెన్షన్స్తో చచ్చిపోయేలా ఉన్నాను రా. జాగ్రత్తరా, మళ్ళీ ఇంట్లో వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడి బాధ పెడతావేమో. అదేం లేదులేరా, ఇప్పుడు మేము బాగానే ఉన్నాం. సరేలే, చూసుకోరా. ఇంకా బాగా కష్టపడతారా? ఉన్న అప్పులన్నీ తీర్చేస్తా. ఈ జాతకాలు ఈ కొంచెం దోషాలు లేవని నిరూపిస్తా. దేవుడా, నువ్వా నేనా చూసుకుందాం. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. లోపలికి రండి. అమ్మ లేదా బాబు? అమ్మ టెంపుల్కి వెళ్ళింది మావయ్య. చెప్పండి, ఏదైనా పని మీద వచ్చారా? లేదు బాబు, మీతోనే మాట్లాడదామని వచ్చాను. చెప్పండి మావయ్య, ఏమన్నా పనా? ఇందులో 10 లక్షల క్యాష్ ఉందమ్మా. ఎందుకు ఇస్తున్నారు మావయ్య? అమ్మాయి చెప్పింది బిజినెస్ పెట్టి లాస్ అయ్యారని. అయ్యో, ఎందుకులేండి మావయ్య, నేను ఏదో ఒకటి చేస్తా కదా. లేదు లేదు లేదు, కాదనొద్దు ప్లీజ్. కష్టాలు ఉన్నప్పుడే కదా సొంత వాళ్ళు ఉండేది. అమ్మాయి ఎప్పుడు ఏది అడగలేదు, అలాంటిది ఫస్ట్ టైం అడిగింది. ఇప్పుడు చేయకపోతే ఎలా? తీసుకో బాబు, తీసుకో, ఏం పర్లేదు తీసుకో. ఒకవేళ సరిపోలేదంటే చెప్పు, ఏదైనా చేసి అడ్జస్ట్ చేద్దాం. లేదు లేదు మావయ్య, సరిపోతుంది. ఓకే. ఇంకేంటి బాబు, నన్ను ఎప్పుడు తాతం చేస్తున్నావు? అదే మావయ్య, కొంచెం ఫినాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత నెమ్మదిగా ప్లాన్ చేద్దామని. అలా అనుకుంటే ఎలా? ఇద్దరు బాగానే సంపాదిస్తున్నారు కదా. ఈ బిజినెస్లో అప్ అండ్ డౌన్ అనేది కామన్. మేమందరం ఉన్నాం కదా తోడుగా. త్వరగా ఏదో ఒకటి ప్లాన్ చేయండి. సరే మావయ్య. గుడ్. సరేమ్మా, నేను వెళ్ళొచ్చేస్తాను. ఉండండి మావయ్య, ఏమైనా తినేసెళ్ళరు. పర్లేదు పర్లేదు పర్లేదు, బయట వేరే పని ఉంది, చూసుకుని వెళ్ళిపోతాను. సరేనా? ఓకే అమ్మా, నేను వెళ్ళొచ్చేస్తాను. సరే మావయ్య, బాయ్. బాయ్. హలో, చెప్పండి. మీ నాన్నకేం చెప్పావు? మీకు ఇష్టం లేదని తెలుసు, కానీ తప్పలేదు. నేనేదో ఒకటి చేసుకుంటా కదా. ఇప్పుడు నేను డబ్బులు అడిగానని చీప్ అయిపోయా కదా. అయ్యో, అలా ఏం లేదండి. నాకు చాలా ఇబ్బందిగా ఉండింది. సారీ అండి, నాకు వేరే ఉద్దేశం లేదు. మనం బాగుండాలని అడిగాను. అసలు నేను డబ్బులు అడిగిన దగ్గర నుంచి నేను చాలా ఫీల్ అవుతున్నా. ఇందులో ఏముందండి ఫీల్ అవ్వడానికి? నా శాలరీ ఎలాగో మన ఫ్యామిలీ కోసమే కదా, నేనేం చేసుకుంటానండి. సర్లే శ్రీజ, నువ్వు ఫ్యామిలీ కోసం చేస్తున్నావు, నేను చెయ్యట్లేదు, అంతే కదా. అబ్బా ఏంటండి, మీరన్నీ తప్పుగా తీసుకుంటున్నారు. నేనొచ్చి మాట్లాడతా, ఆగండి. సర్లే శ్రీజ, నాకేం చెప్పొద్దు ఇంకా.
హలో ఎక్కడున్నారండి? షాప్లో. ఆఫీస్ దగ్గరికి వస్తారా? ఏమి? ఆటో రాలేదండి. అయితే వేరే ఆటోలో రా. మీరు రావచ్చు కదా. షాప్లో పని ఉందిలే, నువ్వు వేరే ఆటోలో వెళ్ళు. ఏవండి, హ్మ్? హార్ట్ పెయిన్కి టాబ్లెట్ ఉందా అండి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు రాకుంటే నేను రాలేను అనుకున్నారా? ఏం చేస్తున్నారండి? ఏవండి, ఎందుకండి నా మీద అంత కోపం? అంతగా ఏం చేశాను? నువ్వేం చేయలేదులే, వదిలే. అలా కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటి వినేది? ఏం చెప్తావు చెప్పు. అప్పులుంటే టెన్షన్స్ ఎక్కువ అవుతాయండి. సరిగా నిద్ర కూడా పట్టదు, హెల్త్ కూడా పాడవుతుంది. రీసెంట్గానే మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈ టైంలో టెన్షన్స్ పడి ఏమన్నా అయితే ఎలాగండి? సారీ అండి. సర్లే, నా కోసమే అంటున్నావుగా, ఈసారి క్షమించపో. అమ్మయ్యా, అంతా క్లియర్ చేసేయండి. ఏ టెన్షన్స్ పెట్టుకోవద్దు. అంతా అంటే ఇంకా 5 lakhs ఉంటుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదులే, తీర్చేయచ్చు. ఓకే అండి. సర్లే, నేను వెళ్తా అండి. ఉండు, నేను వస్తా. బయట కొంచెం పని ఉంది, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తా. పదండి. ఉమ్. ఇదేమన్నా బ్యాంకా లోన్ యాపా ప్రీ క్లోజ్ చేయడానికి? అన్నా, అనుకోకుండా బిజినెస్ లాస్ అయిపోయిందన్నా. మీకు కూడా తెలుసు కదా. ఏంటి వంశీ ఇది? 2 నెలల్లో ఇలా చేయకూడదు. అన్నా సారీ అన్నా, అప్పులు ఎక్కువైపోయాయి అన్నా. వడ్డీ కూడా కట్టలేకపోతున్నాడు. ఈ ఒక్కసారికి నా ముఖం చూసి వదిలేయండి అన్నా. బాగా ఇరకాటంలో పెట్టేశావు వంశీ. సర్లే, ఏం చేద్దాం? బిజినెస్ కూడా ఆగిపోయింది అంటున్నావు. ఇవ్వండి. రే ఎవరా? ఎంత ఇది? 5 లక్షలు అన్నా. ఫుల్ అమౌంట్ కాదా? అన్నా, కొంచెం వడ్డీ తగ్గించినా కట్టుకోవడానికి బాగుంటుందన్నా, ప్లీజ్ అన్నా. ఇలాంటి సగం సగం పనులు చేస్తేనే నాకు మండుద్ది. పోనీలేను ఒప్పుకుంటే. ఉన్న గోల్డ్ అంతా అమ్మి తెచ్చాడన్నా. అంత వడ్డీ కట్టలేకపోతున్నాడు. ఈ ఒక్కసారికి తీసుకోండి అన్నా. మళ్ళీ సగం డబ్బులు ఇస్తా, వడ్డీ తగ్గించమని మాత్రం రావద్దు నా దగ్గరికి. ఓకే? థ్యాంక్ యూ అన్నా. నెల నెల 30,000 వడ్డీ ఖచ్చితంగా కట్టాలి. సరే అన్నా. అలాగే అన్నా. పోండి. వస్తామన్నా. ఉంటాను. రేయ్, నీ దగ్గర 10 లక్షలు ఉన్నప్పుడు 5 లక్షలు ఇచ్చావేంట్రా? మొత్తం ఇచ్చేయచ్చు కదా. అరే, మొత్తం ఇచ్చేస్తే నేను మళ్ళీ బెట్టింగ్ ఎలా వేయాలరా? నువ్వేంట్రా బెట్టింగ్ అంత సీరియస్గా తీసుకున్నావు? నీకు తెలియదులేరా, నాకు ముందు నుంచే ఉంది బెట్టింగ్ వేద్దామని. కానీ ఇప్పుడు డబ్బులు అవసరం ఏముందని చెప్పి లైట్ తీసుకున్నా. ఏమోరా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు చూస్తూ ఉండు, ఈ 5 లక్షలతో ఎంత సంపాదిస్తాను. ఏమోరా బాబు, ఇంక నీకు చెప్పలేం. ఇంకేమన్నా చేసుకో. నీలాంటి వాళ్ళకి చెప్పకూడదురా బాబు.
అన్నా ఆస్ట్రేలియా మీద 20,000. సరే తమ్ముడు. అన్న ఎప్పుడు లేనిది ఈ మధ్య క్రికెట్ ఎక్కువ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్గా ఉందని. అన్న ఎలా ఉంది? 1:5 రేషియో తమ్ముడు. న్యూజిలాండ్ మీద వేసే అన్న. ఎంత? 10,000. సరే తమ్ముడు. ఛ, ఏంట్రా పోయిందా? ప్రతి మ్యాచ్ గెలవడానికి నాకేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయేంట్రా? ఎంత పోయింది? 10,000 లేరా, ఎక్కువ పెట్టలేదు. అవసరమారా ఈ బెట్టింగ్లు? రేయ్, మొత్తం 4 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచా తెలుసా? ఏంటోరా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఈ టైంలో టెన్షన్స్ తీసుకోకరా, నేను కూడా వస్తాలే. సరేరా, ఉంటాను మరి, జాగ్రత్త. రేయ్ ఇట్రా. చెప్పమ్మా, చెప్పు. శృతి ఉంది కదా, ఉమ్, తనకి డెలివరీ డేట్ ఇచ్చారంటరా. ఆ, నన్ను రమ్మంటుంది. అవునా? ఎందుకు? పిన్నికి హెల్త్ బాలేదంటరా, చూసుకోడానికి కూడా ఎవరూ లేరంట. నన్ను రమ్మంటుంది. సరే వస్తాలే అని చెప్పాను. సర్లే, వెళ్ళేముంది. సరేరా, రేపు నాకు ఊరికి బస్ బుక్ చెయ్యి. హా అమ్మా, చేస్తాలే. చిన్న పనుంది, నేను మళ్ళీ వస్తా. ఉమ్. ఈజీ మ్యాచ్ పోయింది. హా అన్నా, ఎందుకు తమ్ముడు రోజు తక్కువ పెట్టేసేవాడు, ఈరోజు అంత వేసావు? ఈజీగా గెలుస్తా అనుకున్నా అన్నా, నమ్మకం ఉండింది. అదే తమ్ముడు క్రికెట్ అంటే, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. సర్లే, మొత్తం 60,000. రేపు నీకు ఒక అకౌంట్ నెంబర్ చెప్తా, దానికి వేసాయి. సరే అన్నా. చా, గెలిచిందంతా పోయింది. ఇక నుంచి ఎక్కువ బెట్టింగ్ వేయద్దు. శ్రీజ, త్వరగా రా, లేట్ అవుతుంది. వస్తున్నా అండి. అన్ని పెట్టేశావమ్మా? సరే, మేము బయలుదేరుతాము. ఇల్లు జాగ్రత్త. సరే గాని నువ్వు ఒక నెలలు ఉండకుండా త్వరగా వచ్చేసే. శృతికి 9th month రా, డెలివరీ అయ్యాక 2 months తర్వాత వస్తాను. అంటే మొత్తం 3 నెలలా? సొంత చెల్లెలు కూతుర్రా, కనీసం 3 నెలలు ఉండకపోతే ఏం బాగుంటుంది చెప్పు. సర్లే, ఆ 3 నెలల్లోపు వచ్చే, లేట్ చేయకు. నేనొచ్చేలోపు ఇలాంటి న్యూసే వినాలి. వాళ్ళకి మీ తర్వాత పెళ్ళయింది. సర్లే, నీకు టైం అవుతుంది పదా. ఇలాంటివి బాగా మేనేజ్ చేస్తావు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేదా? అబ్బా, మేం కూడా అదే ప్లాన్లో ఉన్నాంలే అమ్మా. నిజమేనా? అవునత్తయ్య. సరే, నీకు బస్కి లేట్ అవుతుంది పదా. డెలివరీ అయ్యాక ఇద్దరు రండి. సరే, ఇద్దరు జాగ్రత్త. తమ్ముడు మొత్తం 3 లక్షలు. సరే అన్న, వేస్తా. ఆ 5 లక్షలు కూడా అప్పు తీర్చేస్తుంటే బాగుండేది. 3 లక్షలు పోయాయి. చా,
ఫుల్ టైర్డ్గా ఉందండి. లోపల పడుకోపో. మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. ఉండండి, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా, చిరాగ్గా ఉంది. నేను మేనేజ్ చేయలేక చేస్తున్నా. తిన్నారా అండి? తిన్నా. ఏవండి, మన పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికైనా అంటే? ఎక్కడికైనా అంటే ఊటీ, కొడైకెనాల్ అలా ట్రిప్కి వెళ్దామండి. అత్తయ్య కూడా ఇంట్లో లేరు. ఇప్పుడు ఇన్ని అప్పులు పెట్టుకుని నీకు ట్రిప్పుకు పోవాలనుందా? అవును కదా, మర్చిపోయాను. సారీ అండి. ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు వెళ్దాంలే. సరే అండి. నీకు నిద్ర వస్తున్నట్టుంది కదా, లోపలికి వెళ్ళి పడుకుందాం పద. మీరు తాగారా? లేదే. మరి హాల్స్ ఎందుకు వేసుకున్నారు? ఏదో గొంతు నొప్పి వచ్చి వేసుకున్నా. మీరు తాగినట్టు స్మెల్ వస్తుందండి. ఏది ఒకసారి ఊదండి. ఊరికే అనుమానించుకుంటూ ఇంకోసారి అడిగితే మర్యాద ఉండదు చెప్తున్నా. ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏమన్నానని ఊరికే నస. ఏవండి, ఏవండి, లోపల పడుకోండి. నైట్ లోపల పడుకోవచ్చు కదండి. ఇరిటేట్ చేస్తావు శ్రీజ నువ్వు. నైట్ ఎంత బాగా మాట్లాడాను నీతో. సరే తాగానే అనుకో, ఏమన్నా రోడ్గా బిహేవ్ చేశానా నీతో? మీరు తాగితే నాకు భయం వేస్తుందండి. ఎందుకు భయం? ఏమన్నాను చెప్పా కదా నీతో. మీరు ఎంత చెప్పినా నాకు కొంచెం భయం ఉంటుంది కదండి. ఇంక నీ భయం పోగొట్టడం నా వల్ల కాదు. నువ్వు ఇలా భయపడుతూనే ఉండు. ఉన్న టెన్షన్స్కి నిన్ను నమ్మిస్తూ ఉండాలంటే కుదరదు. ఇప్పుడు ఎలా కట్టాలో ఏంటో, ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు.
ఏమండి ఆ, దీంతో బాధ. ఛ. హలో, ఎక్కడున్నారా? బయట ఉన్నారా? వడ్డీ డబ్బులు ఇంకా కట్టలేదంట. లేదురా. 2 డేస్ నుంచి ఆయన షాప్కి వస్తున్నాడంట. ఎక్కడికి వెళ్ళావు? బాగాలేదులేరా, ఇంట్లోనే ఉంటున్నా. ఆయన ఇంటికి కూడా వచ్చాడంట కదా, ఇంట్లో ఎవరూ లేరంట. ఏమో లేరా, డబ్బులు కొంచెం టైట్గా ఉన్నాయి, తర్వాత ఇస్తానని చెప్పురా. నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. ఏదో ఒకటి చేయరా, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నాకే కొంచెం కష్టంగా ఉందిరా. సరేలే, నేనే ఏదో ఒకటి ట్రై చేస్తా. రేయ్, ఈ మంత్కి నేను ఏదో ఒకటి చేసి కట్టేస్తాను. నెక్స్ట్ మంత్ అయినా టైంకి కట్టేరా. ప్రతి నెల ఎలా అంటే నాకు కూడా కష్టమవుతుంది. ఏం వద్దురా, నేనే ఈ మంత్ ఎండింగ్ కల్లా అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తా. నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. ఏదో ఒకటి చేయరా, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరేరా. సరే. ఛ. శ్రీజ, ఆ, అన్నం పెట్టు. అలాగేనండి. తాగానే, ఏంటి చెప్పి ఇప్పుడు? ఏమీ లేదండి. వెళ్ళు, లోపలికెళ్ళి బాగా ముఖం మార్చుకుని తిట్టుకుంటుండు. ఏమన్నా అంటే అలుగుతుంది, అవాయిడ్ చేస్తుంది. చేసుకో, ఎవరిని బెదిరిస్తున్నావు ఇప్పుడు? ప్రతిసారి బుజ్జగించాలంటే ఎవరి కోపికలు ఉంటాయి? ఏయ్, ఇటు తిరిగి పడుకో. సరే సరే, అలానే చెయ్యి. ఒక పక్క మనీ పోతున్నాయి నా టెన్షన్స్. ఇప్పుడేమో ఇంట్లో కూడా ప్రశాంతత లేదు. ఏయ్, ఇటు తిరిగి పడుకో. నీకే చెప్పేది, నాకు కోపం తెప్పీకు. ఏంటండి? నాకు మూడొస్తుంది, అలా పడుకో. ఇప్పుడు నాకు ఇష్టం లేదండి. ఏంటి ఇప్పుడు నీకు సారీ చెప్పి బుజ్జగించాలా? నేనేం సారీ చెప్పించుకోవాలనుకోవట్లేదు, నిజంగానే నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవరికి కావాలి? ఏంటండి మీరు? ఏయ్, ఏంటి? వదలండి. ఏంటి? అమ్మా,
ముందు వెనక చూడరా? ఇలా బిహేవ్ చేస్తారా? పొరపాటున కడుపుకు తగిలి ఏదైనా జరగరానిది జరిగితే అసలే అత్తయ్య కూడా లేరు చూసుకోవడానికి. నేనేం చేయకుండానే ఈయన ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం. అబ్బా వదిలే శ్రీజ, నాకు ఓపిక లేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆ? నేను ఇక్కడ ఉండలేనండి. ఏంటి ఇప్పుడు సీన్ క్రియేట్ చేద్దాం చూస్తున్నావా? సీన్ క్రియేట్ చేస్తే నాకేమొస్తుందండి? నాకు ఇక్కడ సేఫ్ అనిపించట్లేదు. సేఫా అంటే నాకు హస్బెండ్గా ఆ మాత్రం హక్కు లేదా? ఇష్టం లేదన్నా బలవంతం చేశారు. నాకేదన్నా అయ్యుంటే? కనీసం కొట్టను కూడా లేదు. ఆగు అని అలా అన్నా, దానికేనా నీ కొంచెం ఓవర్ అనిపించట్లే? నేను ఒక్క మాట మాట్లాడకుండా ఉంటేనే ఇంత జరిగింది. ఏదైనా మాట్లాడి మాటకు మాట ఇచ్చుంటే ఇంకా ఎంతవరకైనా వెళ్ళేవారు. అంటే నువ్వు చేసిందంతా కరెక్టే అంటావు. ఇలా అవాయిడ్ చేస్తూ బిహేవియర్ నాకెంత ఇరిటేటింగ్గా ఉంటుంది. మీరు తాగితే నాకు భయం అని ఎన్నిసార్లు చెప్పాను. మీరు వినకుండా తాగుతూనే ఉన్నారు. నన్నేం చేయమంటారు? ప్రామిస్ చేసి కూడా మీరు తాగారు. హే ఇప్పుడు ఏమంటావు? ఊరికే నస, ప్రామిస్ తొక్క అనుకుంటూ. నేను ఇక్కడ ఉండలేనండి. అయితే వెళ్ళు. నువ్వున్నా ఎప్పుడు ఇలానే చేస్తావు. మొగుడిని అర్థం చేసుకోవడమే రాదు. వెళ్ళాలని ఫిక్స్ అయిన వాళ్ళని బలవంతంగా పట్టుకుని కూర్చోలేం. వెళ్తావేమో వెళ్ళు. ఎలా ఉన్నావమ్మా? హా అత్తయ్య, బాగున్నాను. వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎక్కడున్నాడు? అత్తయ్య, నాకు ఆఫీస్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. నేను మళ్ళీ చేస్తా. సరే అమ్మా, ఉంటాను. అవును. ఏమయ్యా, నమ్మి డబ్బులు ఇస్తే ఇదే నన్ను చేసేది? ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏమైంది? అన్నా సారీ అన్నా, టెన్షన్స్ ఎక్కువైపోయాయి. హెల్త్ కూడా బాగాలేదన్నా. నీలాంటి వాళ్ళ వల్లే మనుషుల మీద నమ్మకం పోతుంది. ఏం మనిషివయ్యా నువ్వు? సారీ అన్నా. 1 వీక్ టైం ఇవ్వండి అన్నా, మీకు ఇవ్వాల్సిన 2 నెలల బట్టి ఇచ్చేస్తాను.
పొద్దునే తాగావా ఏంటి? 2 నెలలుగా మీ వైఫ్ వడ్డీ కడుతుంది కదా, నీకు తెలీదా? ఏంటన్నా మీరు చెప్పేది? హరి ఉన్నాడా? లేరు. మీరు? డబ్బులు తీసుకుంటే వడ్డీ కట్టాలని తెలీదా? ఫోన్ చేయండి. ఇక నుంచి నేను పే చేస్తా. అలా చెప్పే ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. లేదండి, నేను పే చేస్తాను. ఇకపై లేట్ చేస్తే ఊరుకొని చెప్తున్నా. సరే అండి. ఏం మనుషులో ఏంటో, కొంచెం కూడా బుద్ధి ఉండదు. రెండు నెలలుగా వడ్డీ కట్టకుండా ఉంటే నేను ఊరుకుంటానా ఏంటి? అడగకుండానే డబ్బులేస్తోంది. అలాంటి మంచి అమ్మాయిలకే నీలాంటి వాళ్ళు దొరుకుతారు. సరే గాని ఒక షీట్ జెల్లీసులు ఇవ్వు. అలాగే అన్న. కనీసం తనని బాధ పెట్టకుండా చూసుకో. చేసిన పాపాలు కొన్నైనా తగ్గుతాయి. బాగుండే లైఫ్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావురా. రే ప్లీజ్ రా, ఇంకా బాధ పెట్టుకు. నాకు అర్థమవుతుంది నేను తప్పు చేశా అని. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఏం చెప్పాలరా, పాపరా అమ్మాయి. నిన్ను చేసుకున్నప్పటి నుండి కష్టపెడుతూనే ఉన్నావు. రే నేనేది కావాలని చేయలేదురా. నాకే అర్థం కావట్లేదు ఎందుకు ఇలా అవుతుందో అని. ఏమోరా, ఇంకా ఆ అమ్మాయి నిన్ను క్షమిస్తుందనే నమ్మకం అయితే నాకు లేదు. వెళ్ళి తన కాళ్ళ మీద పడి ఇంకొక్క మిస్టేక్ చేసినా వెళ్ళిపో, ఈ ఒక్కసారికి క్షమించు అని అడుగు. ఇంకేం చేయలేవురా. తను అలా వెళ్ళిపోతుందని అస్సలు అనుకోలేదురా. అంత బాధ పెట్టావు మరి. అదే వేరే అమ్మాయి అయితే పెద్ద రచ్చ చేసి కోర్టులు కేసులు అని తిప్పేది తెలుసా. ఛీ, నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. నేనే అలా బిహేవ్ చేశానంటే నమ్మలేకున్నారా. రే, నువ్వు మందు తాగినప్పుడు కోపం వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశా తెలుసా. సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేక మళ్ళీ అలవాటు చేసుకున్నారా. ఛా, అంతా దానివల్లే. ఇంకా అనుకొని ఏం లాభం లేదు. వెళ్ళి తన కాళ్ళ మీద పడి అడుక్కో, ఛాన్స్ ఇవ్వమని. హలో, ఎక్కడా? పీజీలో ఉన్నాను. కలుద్దామా?
ఎక్కడా? బయట ఎక్కడైనా. సరే. హ్మ్. ఒక్కసారి కూడా కాల్ చేయాలనిపించలేదా? మీరేగా వెళ్ళిపో అన్నారు. అందుకే కోపంతో చేయలేదు. వెళ్ళిపోతా అంటే కోపం రాదా మరి? ఎవరి భయాలు వాళ్ళకుంటాయండి. ఏంటి భయాలు అంటావు ప్రతిసారి? వేరే ఏ సంసారంలోనూ ఉండవా ఇవి? మీకు తెలియదండి, చిన్నప్పటి నుంచి నేను ఎంత టార్చర్ అనుభవించానో. సరే కాదన్ను, కానీ నేనేమీ ముందులో మందు తాగేసి వచ్చి కొట్టట్లేదు కదా, మారాను కదా. మీకు తెలియడం లేదండి, మీరు తాగిన తర్వాత ఎక్కువ కోపడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేను మందు మానేసానని చెప్పినా నువ్వు నమ్మవు. ఇప్పుడు నిజంగా మానేసాను శ్రీజ, నాకు అర్థమవుతుంది. మందు తాగితే కొంచెం ఎక్కువే కోప్పడుతున్నాను. కొంచెమా? సరే, ఎక్కువగానే కోప్పడుతున్నాను. ఇప్పుడు పూర్తిగా మానేశాను. ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. మరి నేనంటే ఇష్టం లేనప్పుడు నా గురించి ఎందుకు నీకు? ఇప్పుడు మిమ్మల్ని నేనేం డిస్టర్బ్ చేశాను? మరి ఆ వడ్డీ డబ్బులు నువ్వెందుకు కడుతున్నావు? అదా? అదే. నేనంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఏంటి శ్రీజ, నేనంటే ఇష్టం అంటున్నావు, మరి నాతో ఉండనంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు ఉండను అంటున్నాను అంతే. తర్వాత వస్తా. తర్వాత వస్తావా? అదేంటి తర్వాత వస్తా? నాకేం అర్థం కావట్లేదు. ఒక నెల ఆగితే అత్తయ్య వస్తారు కదా, అప్పుడు వస్తా. ఓ, నా మీద నీకెంత నమ్మకం ఉంది శ్రీజ. నువ్వు నీ భయాలు ఏంటో. మీ మీద నమ్మకం ఉందండి. మీ తాగుడు, దానివల్ల వచ్చే కోపం మీద నమ్మకం లేదండి. తప్పులేదులే నువ్వు అలా అనుకోవడంలో. అంతా నేను చేసుకుందే. ఇదంతా ముందే చెప్పొచ్చు కదా. ఈ 1 మంత్ నుంచి నువ్వు లేకపోవడం వల్ల ఎంతలా పిచ్చెక్కిపోయినా తెలుసా? మీరింటి నుంచి వెళ్ళిపోమ్మన్నారని కొంచెం కోపం ఉంది. మీరు చేసే వరకు నేను చేయొద్దనుకున్నా. ఎక్కడ నన్ను వదిలేస్తావో అని ఎంత ఏడ్చానో తెలుసా? ఏడ్చారా మీరు నా కోసం? చెప్తే నమ్మేలా ఉండాలి. నిజమే. ఉండు, ఇప్పుడే అమ్మకు ఫోన్ చేసి త్వరగా వచ్చామంటాను. ఆల్రెడీ మేము చేశామండి. ఇంకో 1 మంత్లో వస్తా అన్నారు. సరే, నా పైన అంత భయం ఉన్నప్పుడు నేను కూడా రమ్మడం కరెక్ట్ కాదు. అయితే ఇప్పటి నుంచి చూడు, నా పై ఉన్న భయాలన్నీ పోయేలా ఇంకా ప్రేమగా చూసుకుంటా. ఏంటి, మెస్లో ఫుడ్ అంత బాగుందా? అలా ఏం లేదు, నార్మల్గానే ఉంటుంది.
పొట్ట బాగా పెంచావు. తినడం వల్లేనా పొట్ట పెరిగేది? ఏంటి నువ్వు చెప్పేది నిజమా? భయం భయం అంటున్నా కదా, ఇందుకే. సారీ, నాకు ఇదంతా తెలీదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఊరుకోండి, ఏడవద్దు, అందరు చూస్తున్నారు.